రైట్ ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఏసీబో జిమ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. రోజులాగే జిమ్ లో వర్కౌట్ చేసిన తర్వాత వాష్రూమ్ కి వెళ్లి అక్కడే అనిల్ కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన అనిల్ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టుగా నిర్ధారించారు డాక్టర్లు. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఏసీబో జిమ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. రోజులాగే జిమ్ లో వర్కౌట్ చేసిన తర్వాత వాష్రూమ్ కి వెళ్లి అక్కడికక్కడే అనిల్ కుప్పకూలిపోయాడు. దీంతో హుటాహుటిన అనిల్ ను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టుగా నిర్ధారించారు వైద్యులు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ సాయిరామ్. హైదరాబాద్ లోని ఏదైతే జూబ్లీస్ లో దారుణం చోటు చేసుకుంది. జిమ్ లో వ్యాయామం చేస్తూ హార్ట్ అటాక్ తో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. అయితే హైదరాబాద్ జూబ్లీస్ రోడ్ నెంబర్ 36 లో విషాదం నెలకొందని చెప్పొచ్చు. రోజులాగే వ్యాయామం కోసం ఏదైతే నిన్న సాయంత్రం జూబ్లీస్ లో ఉన్న ఏసీబో జిమ్ కు నాగండ్ల అనిల్ చౌదరి అనే వ్యక్తి అయితే రెగ్యులర్ గా వస్తుంటాడు. అయితే తన వయసు వచ్చేసి 36 సంవత్సరాలు అవుతుంది. అయితే కాసేపు వ్యాయామం తర్వాత వాష్రూమ్ కి వెళ్లి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అయితే వెంటనే అక్కడ ఉన్న స్థానికులు అంటే జిమ్ లో అప్పటికే జిమ్ చేయడానికి వచ్చిన వ్యక్తులు అతన్ని చూసి వెంటనే సిపిఆర్ చేసినప్పటికీ కూడా లాభం లేకపోయింది. అయితే హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. కానీ అప్పటికే అనిల్ హార్ట్ అటాక్ తో మృతి చెందినట్లు కూడా డాక్టర్లు కూడా నిర్ధారించారు. అయితే ఈ అనిల్ చౌదరి అనే వ్యక్తి తరచూ అదే జిమ్ లోని ఏదైతే ముఖ్యంగా జిమ్ అయితే చేస్తూ ఉంటాడు. అయితే నిన్న సాయంత్రం కూడా అదే తరహాలో జిమ్ కి వచ్చాడు. అయితే జిమ్ చేసిన కాసేపటికి హార్ట్ అటాక్ రావడంతో కూడా అక్కడ వాష్రూమ్ లో పడిపోయాడు. వెంటనే అతన్ని 108 అంబులెన్స్ కాల్ చేసి సిపిఆర్ చేశారు. కానీ అనిల్ చౌదరి నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో కూడా అతను గుండెపోటు కారణంగా మరణించారని ఇప్పటికే డాక్టర్ వెల్లడించారు. అయితే కుటుంబ సభ్యులు ఏదైతే ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం జూబ్లీస్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతామని పోలీసు వర్గాలు అయితే తెలియజేశాయి. థ్యాంక్ యూ కుమార్.